పరిశుద్ధ ప్రవాహిని, ఇది పరమాత్మ ప్రబోధిని. పరిశుద్ధ ప్రవాహిని. పరిశుద్ధ ప్రవాహిని అను ఈ ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. రండి, ఈ కార్యక్రమము చూసి దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడు బైబిల్లో చాలా పేర్లు ఉన్నాయి దేవునికి. ఎన్ని పేర్లు ఉన్నాయి చెప్పండి అమ్మా? దాదాపుగా 10 పేర్లు 12 పేర్లు ఉన్నాయి. దాంట్లో ఒక పేరు గురించి మనం ఈ దినమున ధ్యానం చేసుకుందాం. ఆ మాటను పలికింది మరి దేవుని యొక్క చోజన్ జనరేషన్. దేవుడు ఎవరైతే ఏర్పాటు చేసుకున్నాడో తన జనాంగాన్ని బయటికి తేవాలని పితామహుడైనటువంటి అబ్రహాం, అందరూ చెప్పండి, అబ్రహాము ద్వారా దేవుడు పలికిచ్చిన మాట చూడండి. ఆదికాండము 22వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఏమంటాడంటే అబ్రహాం గారు, యెహోవా ఈరే అంటే అర్థమైంది ఆ మాటకి చెప్పండి అమ్మా? యెహోవా చూచుకొనును. ఇది హీబ్రూ పదం. ఏం పదం అమ్మ ఇది? హీబ్రూ పదములో దీనికి చాలా అర్థాలు ఉన్నాయి. యెహోవా చూచుకొనును, యెహోవా దయచేయును, యెహోవా కాపాడును, యెహోవా అనుగ్రహించును, యెహోవా సైన్యం అధిపతి అని చాలా అర్థాలుగా వచ్చే మాట. అయితే 2 శ్రేష్టమైన ఏంటంటే యెహోవా ఇచ్చువాడు, లేకపోతే యెహోవాయే చూసుకొనును అనే మాట ఎక్కువగా దీంట్లో మనం ధ్యానం చేసుకుందాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే యెహోవా బాధ్యత వహించువాడు. ఎందుకంటే వెన్ వి బికేమ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్, చూడండి మనకి బిడ్డలు పుడితే బిడ్డల బాధ్యత ఎవరు తీసుకుంటారు చెప్పండి అమ్మా? అవునా కదా? పేరెంట్స్ కదా, తల్లిదండ్రులు బిడ్డల పట్ల బాధ్యత చూసుకుంటాడు. అతనే ఇప్పుడు దేవుని పెట్టినటువంటి అబ్రహాం యొక్క బాధ్యతను మరి యెహోవా దేవుడే చూసుకోవాలి. అతనే అబ్రహాము యొక్క సంతానమైనటువంటి మరి ఇస్మాయిల్ ఇక్కడ లేకపోతే ఇస్సాకు ఇంకెవరైనా కానివ్వండి, ఆ బాధ్యత చూసేది అబ్రహాము. అవునా? కాబట్టి ఇక్కడ జరిగిన కథ అంతా మనకు తెలుసు. చూడండి, దేవుడు అసలు ఏం చేయాలంటే మనం ప్రతి దినము లేవగానే మనం వింటున్నారు, బాగా వినాలి. ప్రతి దినము లేవగానే ఏం చేయాలంటే మనం అనేకమైనటువంటి తలంపులతో అనేకమైనటువంటి ఆలోచనలతో రాత్రిపూట మనం అనుకుంటూ ఉంటాం కదా. బెడ్ పడుకున్న తర్వాత రేపు దినం ఏం చేయాలా, రేపు ఉదయం మరి ఎక్కువగా స్త్రీలు కదా, రేపు ఉదయం లేవగానే ఏం చేయాలా, ఏం కూర వండాలా కదండి. అవునా కదా? ఎవరికి సమాధానం చెప్పాలా, లేకపోతే ఇంకోటి ఇలాంటి ఆలోచన కలిగి ఉంటారు. మెన్ అయితే మరి ఉద్యోగ బాధ్యత, ఎవరు వస్తారు, ఎవరికి ఎలాంటి సమాధానం చెప్తారు కదా. ఇవన్నీ కూడా మనుషులు ప్రతి దినము కూడా ఆలోచన చేసుకుంటూ ఉంటారు. అంటే శోధన ఏంటమ్మా చెప్పండి? ఇది ఒక విధమైనటువంటి శోధన, ఒక విధమైనటువంటి మరి ఏమో పరీక్ష అనుకోవాలా, శోధన అనుకోవాలా, లేకపోతే ఇంకేదో మరి మీరు ఏది పేరు పెట్టుకున్నా సరే మనిషి ప్రతి ఉదయం లవంగానే ఈ శోధన ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఉదయం లవంగానే యెహోవా ఏమనుకోవాలమ్మా? నీళ్ళమన్నా చెప్పాలా? యెహోవా ఈరే అంటే యెహోవాయే చూచుకొనును, యెహోవాయే బాధ్యత వహించువాడు. ఈ దినమున ప్రభువా నాకు ఇచ్చావు కాబట్టి ఈ దినము నీదే నా జీవితమైనటువంటి బాధ్యత అని చెప్పని ప్రతి దినము కూడా ప్రార్థన చేసుకోవాలని. అలా చేసుకోకపోతే మన బాధ్యత మనమే వహిస్తే ఇక దేవుడు ఏం చూస్తాడు మన గురించి? ఏమా అవునా? నాది నేను చూసుకుంటాలయ్యా అనుకుంటే దేవుడు కూడా మనం చూడకుండా పక్కకి వెళ్ళిపోతాడు. అవునా? అవునా కదా? దేవుణ్ణి అడగాల. అందుకే దావీదు మహారాజు ఏమన్నాడు? 55వ అధ్యాయం చూడమ్మా, కీర్తనకారుడు ఏమంటాడు? 55వ అధ్యాయంలో 22వ వచనంలో చూడండి, త్వరగా చదువుకుందాం. నీ భారము మోపము ఆయదే నిన్ను ఆదుకొనును. అవునా? నీ భారము యెహోవా మీద మోపాలి. ప్రతి దినము కూడా మన భారము ఆయన మీద మోపినప్పుడు ఆయనే మన భారాన్ని భరించేది. భారం భరించడం అంటే నిన్ను గూర్చినటువంటి జాగ్రత్త. ఈ లోకంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం మనిషి అన్నాక కదండి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు, ఉద్యోగపరమైన జాగ్రత్తలు, వివాహపరమైన జాగ్రత్తలు, అదే ఇంకేమేంటో ఇంట్లో కదండి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. అట్టనే నిన్ను గురించినటువంటి జాగ్రత్త, నీ ఆత్మ సంబంధమైన క్రియలు కదండి. ఆత్మ సంబంధమైన క్రియలు అంటవి, శరీర సంబంధమైన క్రియలు అంటవి. ఈ శరీర సంబంధమైన క్రియలు ప్రతిరోజు లగవటం కదా, వండుకున్నామా, తిన్నామా, కడుక్కున్నామా, పండుకున్నామా, ఇవన్నీ శరీర సంబంధమైనవి. అయితే ఆత్మ సంబంధమైనది అంటే మనం ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేసుకుంటున్నామా లేదా?
దేవుని వాక్యంలో మనం ఎంతసేపు మనం ధ్యానం చేసుకుంటున్నాం. ప్రతిరోజు లవంగానే టీవీ ముందు కూర్చుంటాం కదండి. ప్రతిరోజు లవంగానే టీవీ ముందు, రేడియో ముందు, లేకపోతే ఫోన్లు ముందేసుకోవటం కూర్చోవటం. అవునండి, లేకపోవటం ఆలస్యం. ఫోన్లు ముందేసుకోవటం కూర్చోవటం, లేకపోతే టీవీల ముందు కూర్చోవటం. హౌ మచ్ టైమ్ యూఆర్ స్పెండింగ్ విత్ ద లార్డ్, ఎంత సమయాన్ని మనం దేవునితో గడుపుతున్నాం అనేది కూడా మనం పరీక్ష చేసుకోవాలి. దేవుడు కొన్నిసార్లు మనుషులను ప్రతి దినము కూడా పరీక్షిస్తుంటాడంట. ఆయన పరీక్షిస్తుంటాడు ప్రతి దినము కూడా. దేవుడు మన జీవితాలను పరిశీలించి అందుకే దావీదురాజు కీర్తనకారుడు ఒక మాట చూడమ్మా, 26వ కీర్తన చూడమ్మా, 26:2లో ఒక చక్కటి మాట మనం చూస్తున్నాం. చదవండి. యెహోవా 26:2 జాగ్రత్త చూడమని. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియములను, నా హృదయమును పరిశోధించుము. 3 విషయాలని కదమ్మా. ఒకటి పరిశీలించాలి, రెండోది పరీక్షించాలి, పరిశోధించాలి. 3 పరీక్షించాలా, పరిశోధన, పరిశీలన, ఎగ్జామినేషన్ కదండి, ఎక్స్పెరిమెంట్ అండ్ ప్రూవ్ ఇట్. ఈ 3 ఉన్నాయన్నమాట. దావీదురాజు ఊరకనే రాశాడు ఈ మాటలు. చెప్పండి, దావీదురాజు ఊరకనే ఈ మాటలు రాస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే దావీదురాజు యొక్క జీవితం ఏమిటో దేవునికి తెలుసు. మన జీవితాలు, మన బ్రతుకులు ఏమిటో మనల్ని సృష్టించేటువంటి మన దేవునికి తెలుసు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం కూడా ప్రతి దినము లేచిన తర్వాత యెహోవా నన్ను పరిశీలించయ్యా, నన్ను పరిశోధించయ్యా, నన్ను పరీక్షించయ్యా, టెస్ట్ చేయాలి దేవుడు మనను. శ్రమ లేకుండా ఫలితం రాదు. వచ్చిద్దామా? శ్రమ లేకుండా ఫలితం అనేది మన జీవితంలో కలగదు. శ్రమ రావాలి. అందుకని విత్తనము భూమిలో ఏమవ్వాలంటమ్మా? విత్తకపోతే, విత్తన ఆ యొక్క విత్తనము భూమిలో నశించకపోతే, లేకపోతే అది చనిగిపోతే ఫలము రాదు. అట్నే క్రైస్తవుడిగా ఉన్నప్పుడు, దేవుని బిడ్డగా ఉన్నప్పుడు ఈ లోకములో నీ ఒక ప్రెజర్ అంటే ఏం చెప్పండి అమ్మా? ప్రెజర్ అంటే ఒత్తిడికి లోనవుతాం మనం. ఈ ప్రెజర్లో నుంచి మనకేమొచ్చిందంటే ప్లెజర్ వస్తుంది. ప్లెజర్ అంటే అర్థం ఏం చెప్పండి? సంతోషం. వెరీ గుడ్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రెజర్లో అంటే ఒత్తిడిలో నుంచి మనకి ప్లెజర్ వస్తుంది. అంటే నీకు సంతోషం వస్తుంది, ఉత్సాహం వస్తుంది, ఆనందం వస్తుంది. అందుకనే మనిషి ఏం చేయాలంటే, అని మరి ముఖ్యంగా క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా ఉంటున్నా మనందరూ కూడా వి షుడ్ గో సమ్ టైమ్స్ హార్డ్ టైమ్స్ కదండి. హార్డ్ టైమ్స్ అంటే కష్టతరమైనటువంటి పరిస్థితులు. ఇప్పుడు సరే, నేను ఇందాక వాక్యం చదివిస్తలేదు కానండి, 22వ అధ్యాయంలో ఎవరు కనపడతారు చెప్పండి అమ్మా? అబ్రహాం. వెరీ గుడ్. అబ్రహాం తర్వాత ఇస్సాక్ కనపడతాడు కదా. తర్వాత ఇంకో ఇంకా కనపడితే మనకి అమ్మా గొర్రెపిల్ల ఉంది. అక్కడ పొటేలు ఉందమ్మా, పొటేలు ఉంది కదా. మనకి అబ్రహాము తర్వాత ఇక్కడ ఇస్సాకు తర్వాత పొటేలు 3 కనపడతాయి. ఈ 3 కూడా చాలా, ఈ 3 మీద ధ్యానం చాలా చెప్పుకోవచ్చు, మనం ధ్యానాలు చాలా చేసుకోవచ్చు. అబ్రహాం ఏమో విశ్వాసులకు తండ్రి, ఇస్సాకేమో రాబోయే యేసు ప్రభు వారికి ముందు గుర్తుగా కనపడుతున్నాడు. పొటేలు వదైపోతున్నటువంటి యేసు ప్రభు వారు కదండి. ఈ 3 మీద చక్కటి ధ్యానం మనం చేసుకోవచ్చు. అయితే సమయం లేదు కాబట్టి. అయితే గమనించండి, ఇక్కడ అబ్రహాముతో ఏమన్నాడమ్మా? అబ్రహామా, నువ్వు లేచి నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుణ్ణి నాకు ఏమన్నాడు? దహన బలిగా ఇచ్చామన్నాడు. దహన బలి అంటే స్లాంగ్ చేయటం, అంటే దాన్ని నరికేయాలి కదా, అంటే వధ చేయాలి. చేసి దాన్ని కట్ల మీద పెట్టి ఏం చేయాలమ్మా? దహనం చేసేయాలి. ఎంత కష్టమో చూడండి కదండి, ఎంత కష్టమో. మన కుమారుని ఒక దెబ్బ కొడితేనే మనం ఓర్చుకుంటామా? మనం బయట ఉన్న కొడితేనే ఓర్చుకోలేము, ఇక మనం కొట్టగలమా? మా నాన్నగారు నాకు ఎప్పుడు ఇదే గుర్తొస్తుంది. నన్ను ఒకసారి కొట్టాడంట, బాగా కొట్టేసరి పెద్దగా అరిసానంట అక్కడ ఎదురింట్లోనే. అరవంగానే మా నాన్నకి భయం వేసిపోయి ఇంక నన్ను అప్పటి నుంచి కొట్టలేదంట. అంటే బిడ్డ ఏమైపోయాడని అంత భయం. మనం మంచోళ్ళం అయ్యా అమ్మా, ఆదివారం అయితే గుళ్ళో ఉండకుండా పోయి ఏమేసుకుని గోళ్ళు ఆట చెప్పి విసుగుపట్టింది పాప. మన మైండ్ అంత ఎదగల ఆ రోజుల్లో కదండి. సరే, ఏదేమన్నా కానీ అప్పటి నుంచి ఇంకా మా నాన్న కొట్టడమే ఆపేశాడంట. ఒక్కసారి పెద్ద గరిసానంట. నాయనా నిజంగానే ఇంకంతే అయిపోయింది ఆయన పని, గుండె అయిపోయినంత పని అయిపోయింది ఆయన. ఇంకప్పటి నుంచి నన్ను కొట్టడమే ఆపేశాడంట. అంత అయిపోయిందా? సరే, నన్ను కొట్టడం ఆపేశాడు, ఆయన కొట్టుకోవడం మొదలుపెట్టాడంట.
నన్ను కొట్టలేక ఇంకా. దేవుడు చాలా ప్రేమగా, మన ఈలోక తండ్రి మన మీద అంత ప్రేమ చూపిస్తే పరలోకపు తండ్రి మన మీద అంత ప్రేమ చూస్తూ ఆలోచించండి. అలాంటి ప్రేమ దేవుడు మనందరి మీద చూపించునుగాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ సరే ఏమైందంటే ఒక్కగాను కుమారుడు. చూడండి, దేవుడు కొన్ని మన దగ్గర నుంచి తీసేసుకుంటాడు కదమ్మా. నేను హెచ్చించాలన్నా, నేను దీవించాలన్నా, నేను అభివృద్ధిలోకి తేవాలంటే ఏం చేస్తుంటే కొన్ని కట్ చేస్తారు మన దగ్గర నుంచి. ఇప్పుడు చెట్టు ఉందండి ఎక్కడ, తోటలో. ఆ తోటకి ఆ చెట్టుకి చెదలబడతాయి, లేకపోతే ఆకులు వాడిపోతావంటే ఏం చేస్తారు తోటమాలు చెప్పండి అమ్మా, వెళ్ళి ఆ ఆకులు ఏదో చెడిపోయిందో ఆకుల్ని ఏం చేయాలా, కట్ చేయాలి. కట్ చేయకపోతే అది నాశనం అయిపోయింది, పక్కన్న చెట్లు కూడా నాశనం అయిపోతాయి. కాబట్టి వాటిని కట్ చేయాలి. ఆ తోటమాల కంటే కట్ చేసేటప్పుడు బాధ వేస్తుందంటే ఈ చెట్టుకు కూడా నేను నీళ్లు పోసి పెంచాను కదా, అయ్యో దీన్ని నా చేతులతోనే కట్ చేయాల్సి వచ్చిందా. అందుకనే ఫలించని ప్రతి తీగ కూడా, ప్రతి చెట్టు కూడా నరకవేయబడి అగ్నిలో కాల్చబడే దినాలు కొన్ని రాబోతున్నాయి. క్రీస్తుని ప్రేమ దేని బిడ్డలారా గమనించండి. దేవుడు మనను కొన్ని పరిస్థితుల్లోకి తీసుకెళ్తున్నప్పుడు వీ హ్యావ్ టు అగ్రీ కదండి, వీ హ్యావ్ టు ఒబే. అయ్యా శ్రమ వస్తుందా రాని, నా మీదకి రాని ప్రభు, శ్రమ వచ్చిందా రాని, బాధలు వస్తే రాని. మా పితరులు, మా నాయనమ్మ గారు, మా తాతయ్య గారు ఎన్ని శ్రమలు పొందారు, ఎన్ని అపనిందలు పొందారు, వాళ్ళకి ఎన్ని దుర్దినాలు వాళ్ళు ఎదుర్కొన్నారు. అయినప్పుడు కూడా ఎన్ని మీదకి పొంగి వచ్చినా సముద్రం మీదకి అలా అట్ట పొంగి వచ్చి మళ్ళా వెనక్కిపోయినట్టుగా మొబ్బు అట్ట చంద్రుడికి సూర్యుడికి అడ్డం వచ్చినట్లుగా అవన్నీ వచ్చి మళ్ళీ తొలగిపోయినాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే లోకము చూస్తూ ఉంది ఏంటి వీళ్ళ పరిస్థితి. నేడు కూడా నీ పరిస్థితి విషయమే కూడా లోకము, ప్రపంచము కూడా అదే అనుకుంటూ ఉండొచ్చేమో, ఏంటి నీ పరిస్థితి అని. అబ్రహాము దేవునికి నమ్మకమైన దాసుడిగా ఉన్నాడు, ధనధాన్యములతో ఐశ్వర్యములతో ఉన్నాడు. ఒక్కసారిగా అబ్రహాముకి ఇక్కడ పరీక్ష వచ్చింది. నీకు ఒక్కగాని ఒక్క కుమారుణ్ణి నువ్వు తీసుకురాయా. పైగా ఏం చేస్తున్నాడంట అతను, ఆ బొడిని ఏం చేస్తున్నాడంట చెప్పాలా, నీవు ప్రేమించుచున్నా ఏంటమ్మా, నీవు ప్రేమించుచున్నా నీ కుమారుడు, నీ కుమారుణ్ణి చాలా ఉన్నాయి అక్కడ కదండి. ఒక్కడై ఉన్నా నువ్వు ప్రేమిస్తున్నా నీ కుమారుణ్ణి, నీకు ఏకైక సంతానము, నీ వారసుడు, పైగా చెప్పాలంటే నాకు నీవు తీసుకొచ్చి ఇచ్చేస్తాయి. మొదటిగా అబ్రహాం ఏం చేస్తాడు చెప్పండి అమ్మ. అసలు 12వ అధ్యాయంలో ఉంది కదా, నీ బంధువులను నీ ఇంటి వారిని వదిలి వచ్చేస్తాయి. ఎంత కష్టం ఆలోచన చేయండి ఏమా. ఇల్లు మారుతుంటేనే వీళ్ళ బాధ, అవునా కాదా. ఇల్లు మారుతుంటేనే కొంతకాలం ఒక ఇంట్లో ఉండి ఒక 10-20 సంవత్సరాలు వేరే ఇంటి పోతుంటేనే అమ్మో అని బాధపడతా ఉంటారు కదండి. ఏం మాట్లాడరు, అవునా కాదా కదా. ఇల్లు మారుతుంటే బాధ వస్తుంది. ఇప్పుడు వాళ్ళ పక్కన వాళ్ళు మన అన్నాల తమ్ములు కాదు, లేకపోతే మన స్నేహితులు కాదు, లేకపోతే ఇంకొకరు కాదు. అయితే ఇన్ని సంవత్సరాలుగా పక్కన ఉన్నాం కాబట్టి మనకు బంధుత్వము ఏర్పడింది, ఒకలాంటి స్నేహం ఏర్పడింది. ఎంతో బాధో. అయితే ఇప్పుడు అబ్రహాం ఏం చేస్తున్నాడు చెప్పండి అమ్మా, నీ దేశాన్ని, నీ బంధువుల్ని విడిచిపెట్టి ఎక్కడో దూరంగా నేను నీకు చూపించలా దేశంలోకి వెళ్ళాం. ఆ దేశం బాగుంటుందో బాగోదో కదండి. అక్కడ అన్నీ ఉన్నాయో లేదో, 3 ఫ్లాట్ల బెడ్ ఉందా లేదా కదండి, అక్కడ 24 గంటలు నీళ్ళు వస్తాయా లేదా, అక్కడ మంచి అన్ని సౌకర్యాలు, పక్కనే సూపర్ మార్కెట్ ఉందా లేదా, ఏమా ఏగా చూసుకునేది మనం దగ్గరగా ఉంటే చాలు మనకు. గమనించండి. అట్లా సరే మన వాక్యంలోకి వద్దాం. అట్నే ఇక్కడ అబ్రహాము కూడా నేను చూపించే దేశానికి పోయా, నీ దేశాన్ని నీ బంధువును వదిలిపెట్టుకున్నాడు మొదటి మాట కదమ్మా. చూడు ఎంత బాధ అబ్రహాం జీవితంలో. అంటే దేవుడు టెస్ట్ చేస్తాడు నిన్ను దీవించడానికి. రెండోది ఏం చెప్పండి అమ్మా, రెండోది ఏం చేస్తాడు, ఇష్మాయేల్ను కూడా వదులుకోమని చెప్పాడా, అవునా కాదా. దూరంగా పంపించేసాయి, అడవిలోకి అరణ్యంలో తీసేయమన్నాడు. అతను అంతకుముందు కూడా కుమారుడిగానే పెంచుకుంటున్నాడు పాపం. అయితే దాన్ని కూడా వదిలిపెట్టామన్నాడు. మూడవది ఆఖరిది ముఖ్యమైనది ఏంటంటే తను ఒక్కగానే ఉన్న కుమారుడు, ఎంతగానో ప్రేమించే కుమారుడు ఇస్సాకు, అతను కూడా వదిలిపెట్టి రమ్మను, లేకపోతే దూరంగా పడేసిరాయి అని చెప్పాడమ్మా. అటు చెప్పొచ్చినా బాగుండేది కదా. ఏమన్నాడు, నువ్వే నీ చేతులతో అతను నాకు దహన బలి అర్పించాలన్నాడు. ఇంతకంటే బాధ అయింది, ఘోరమైన శిక్ష ఒక తండ్రికి రావాలని కోరుకుంటున్నారా చెప్పండి అమ్మ. ఎవరు కోరుకోరు కదా. ఎంత భయంకరమైన స్థితి చూడండి. అబ్రహామును దేవుడు దీవించాలనుకున్నప్పుడు
గాడ్ హ్యాస్ అ టెస్ట్ కదండి. మనల్ని కూడా దేవుడు పరీక్షించి, దావీదు అంటారు కదా, పరిశీలించి పరిశోధించాలి. ఎక్స్పెరిమెంట్. చాలామంది చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు కదండి. ఎందుకంటే దాంట్లో నుంచి ఒక మంచి బయట రావాలని. ఏదన్నా మందు కనిపెట్టాలన్నా ఏం చేస్తారు చెప్పండి అయ్యా? అమెరికాలోనో, బ్రెజిల్లోనో, జపాన్లోనో వాళ్ళు ఏం చేస్తారంటే ముందు దీని మీద ప్రయోగాలు జరిగిస్తారు. దాన్ని తీసుకెళ్ళి, దీన్ని తీసుకెళ్ళి, దాన్ని తీసుకెళ్ళి ఎన్నో ప్రయోగాలు ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు. ప్రయోగశాలలో పెట్టి చాలా రోజుల తర్వాత దాని ఫలితం ఏదో అప్పుడు బయటికి రాగానే అది ప్రపంచానికి తెలియపరుస్తాడు. ఇప్పుడు ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3 years బ్యాక్ మనకి కరోనా వచ్చినప్పుడు మందు లేదనుకున్నారు. ఇదిగో వస్తుంది, అదిగో వస్తుంది, ఇదిగో వచ్చేసింది అని అంటూ ఉన్నారు రకరకాలుగా. రాలా. తర్వాత కొన్ని రోజుల తర్వాత, కొన్ని 2 years తర్వాత అప్పుడు దానికి వ్యాక్సిన్ కనుక్కోవటం జరిగింది. అబ్బా అందరుగా మనకేముందరా వ్యాక్సిన్ వచ్చేసింది అందరూ కూడా సంతోషపడ్డారు. ఎంతో శ్రమ తీసుకున్నారు కదండి. ఒక వ్యాక్సిన్ కనుక్కోవటానికి ఎంత టైం పట్టిందో అంటే ఒక మనిషికి ఉన్నటువంటి ఈ తెగులు పోవటానికి ఆ వ్యాక్సిన్ అనేది కనుక్కోవటానికి ఎంత టైం పట్టిందో. అనేకమైన జీవులను చంపేస్తుంటారు కదండి. అనేకమైనటువంటి జీవులను అంటే వాటి మీద ప్రయోగించినప్పుడు చనిపోతాయి కొన్ని. ఆ తర్వాత అది ప్రాచుర్యంలోకి వచ్చేసేస్తుంది. అట్టనే క్రీస్తున్న ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అట్టనే దేవుడు మనలను హెచ్చించాలనుకున్నప్పుడు కొన్ని శ్రమలు గుండా మనం పోవాల్సి వస్తుంది. అందుకనే భక్తుడు పాట రాశాడు, విశ్వాస నావ సాగుచు, విశ్వాస నావ సాగుచు పయనించు సమయాన నా ప్రభు తాను సుడిగాలి లేవగా అంటే నిలిచేవా నా ప్రభు. మళ్ళీ పాడదాం. సాతాను సుడిగాలి లేవగా నా ప్రభు హల్లు వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము యేసుకే తెలియును. శోధింపబడిన మీదట సువర్ణమై మారెదను. అందరూ పాడాలి. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా మే హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. శోధింపబడిన మీట ఏమవుతుందమ్మా? సువర్ణము. చెప్పండి. అది ఇంకా ప్రశస్తముగా, పవిత్రముగా, నిర్మలముగా మారిపోయేది. అంతకుముందు అదేం చేయాలంటే అగ్నిలో అది పుటం వేయాలి. అట్టనే మన జీవితాల్లో కూడా కొన్ని శ్రమలు, కొన్ని శోధనలు, కొన్ని ఇరుకులు వచ్చినప్పుడు మరెక్కువ దగ్గరగా కదండి, మరెక్కువగా దగ్గరికి మనం రావాలి దేవుని దగ్గరికి. అబ్రహాము జీవితంలో కూడా మొదటగా తన దేశాన్ని, తన కుటుంబాలని, బంధువుల్ని దేవుడు విడిచిపెట్టమన్నాడు. అదేవిధంగా ఇస్మాయిల్ని దేవుడు వదులుకోమని చెప్పాడు. వదులుకోవాలి. మూడవది ఏంటంటే తన ముద్దుల కుమారుడు కదమ్మా, గారాల పట్టి తను ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి తన కుమారుడైన ఇస్సాకును వదిలిపెట్టమన్నాడు దేవుడు. మరి అబ్రహాము తెలీదా? అది దేవుడికి తెలీదా? ఎంతగానో ప్రేమిస్తున్నాడు కదా, ఎట్ట వదులుకుంటాడని. అయినా కూడా అబ్రహాము కూడా ఏం చేశాడంటే, దేవుని కంటే ఇక నాకు ఈ లోకంలో ఎక్కువైంది ఏది కూడా ఉండకూడదని చెప్పి దేవుని కంటే, మరి తన కుమారుడి కంటే దేవునికే ఎక్కువగా ఆయన ప్రాధాన్యత ఇచ్చాడు. హల్లెలూయా. అబ్రహాము, అందుకే రోమా పత్రిక మనం చూస్తాం, అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. నిరీక్షణ లేనప్పుడు, నిరీక్షణ ఆధారమే లేనప్పుడు అతడు తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచాడు. హల్లెలూయా. ఒక నా ఇస్సాకు లేకపోతే దేవుడు అనేక మందిని ఇస్తాడన్న విశ్వాసము అబ్రహాము కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మనము మన సంఘము కూడా, అయితే వ్యక్తిగతంగా నీవు ఈనాడు దేవుడు నీతో మాట్లాడుతుంటే నువ్వు ఆలోచన చేయి. నువ్వు పోగొట్టుకున్నది ఏదో,
నువ్వు విడిచిపెట్టాలనుకున్నది ఏదో అది విడిచిపెట్టు. దేవుడు నీకు దానికి మించినటువంటి ఆశీర్వాదం దయచేయనుగాక. క్రీస్తుని ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించి అబ్రహాము వదులుకున్నాడు కాబట్టి కదండి, కత్తి ఎత్తి ఏం చేశాడమ్మా, పొడిచేశాడు కదా. మధ్యలో ఆగుదాం అనుకున్నాడా? లేదు కదా. కత్తి ఎత్తే అర్థమైంది పొడవాలనే కదా. చాలామంది ఇచ్చేయలేదు, ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చేశాడు దేవుడు, దేవునికి ఇచ్చేశాడండి, దేవునికి ఇచ్చేశాడు. లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. లేక వృద్ధాప్యమందు కుమారుని ఇచ్చింది నీవే. ఇచ్చిన నీవే బలి కోరగా తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. హల్లెలూయా హల్లెలూయా. లేక పుట్టాడు అబ్రహాము, ఇవ్వకుండా ఎన్నది లేదండి కదండి, తెచ్చిచ్చేసాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, యెహోవా ఈరే అంటే ఆయనే చూచుకొనును. నీ జీవితాన్ని చూసుకుని దాన్ని నిర్మించిన వాడు. నువ్వు ఎట్లా ఉండాలో, నీకేం చేయాలో, నీకేం అవసరమో దేవునికి తెలియదా? తల్లి గర్భములను రూపింపమునుపే అని ఎరిగిన దేవుడు కదా. ఆయన కన్నులు నిన్ను చూచినాయి అంట. దేవుడు చూస్తాడని. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ఆయన యెహోవా ఈరే, ఆయన బాధ్యత వహించేది. చూడండి పేతురు పత్రిక తిండమ్మా, పేతురు పత్రిక తీయండి, పేతురు పత్రిక 5:7 చూడండి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడు. ఏం చేస్తుంటమ్మా? ఆయన మిమ్మల్ని గురించి ఈజ్ వరింగ్ అబౌట్ యూ. దేవుడు మిమ్మల్ని గురించి చింతిస్తున్నంటే అర్థం ఏంటి చెప్పండమ్మా? ఎందుకు చింతించాలి దేవుడు? బైబిల్లో దేవుడు చింతించాడు కదా, కన్నీరు కార్చాడు. ఎందుకన్నా వాళ్ళని ఏమన్నాడు? సిలువ మోస్తున్నప్పుడు, అమ్మలారా నా కోసం ఏడవద్దు, మీకోసము జరగబోయే దుస్థితిని బట్టి. అదేవిధంగా 10వ అధ్యాయం లోకా సువార్త 19:42-45 దాకా చూస్తే ఆయన యెరూషలేములోకి వెళ్తున్నప్పుడు ఏం చేశాడమ్మా? ఆయన దాని విషయమై ఏడ్చాడు. జరగబోతుంటే దుస్థితి దేవుడు తెలుసు. ఆయన మిమ్మల్ని గురించి ఎందుకు చింతిస్తున్నాడంటే నువ్వు ఎదుర్కొనబోయే పరిస్థితి ఏందో దేవుడికి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. చింతించడం అంటే ఏడటం అని కాదు, కానీ నీ గురించిన ఆలోచన ఏం చెప్పండమ్మా, నిన్ను గురించిన ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన మీ భారము ఏం చేస్తున్నాడమ్మా? మీ భారమును భరిస్తున్నాడు కదా. ఆయన భారమును భరిస్తున్నాడు. మనం చింతించుకోవటం కదమ్మా, మనం ఏడ్చుకోవటం, మనం బాధపడిపోవటం. ఇక్కడ దేవుడు క్లియర్గా చెబుతున్నాడు, ఆయన మిమ్మల్ని గురించి సంఘం గురించి కానీ కుటుంబాల గురించి కానీ ఆయన చింతిస్తున్నాడు. నీకు జరగబోయే ఆ ఘోర స్థితి ఏమిటో దేవుడికి తెలుసు. ఎందుకంటే ఆయన ఆది సంభూతుడు కాబట్టి ఆయన అన్నీ ఎరిగిన దేవుడు కదా, అన్నీ తెలుసు దేవుడికి. ఆది అంతము ఆయన ఎరిగిన దేవుడు కాబట్టి దేవుడు నిన్ను గురించి ఆయన చింతిస్తున్నాడు. కాబట్టి ఇక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. భార్య ఏమో భర్త మీద, భర్త ఏమో భార్య మీద చింత కదండి. లేకపోతే తీసుకెళ్ళి బిడ్డల మీద వేయటము, లేకపోతే బిడ్డలు తీసుకొచ్చి తల్లిదండ్రుల మీద వేయటము, లేకపోతే ఆఫీసులో బాస్ మీద వేయటము, లేదా బాస్ వచ్చి మన మీద వేయటము కదండి. ఇవన్నీ చింత కదండి. ప్రతిరోజు జరిగే తతంగం ఇది. ఎట్లా ఈ చింత ఇది ఎట్టబోయిద్ది కదండి. ఈ ఫైళ్ళన్నీ కూడా ఎప్పుడు సంతకాలు అవుతాయి, లేకపోతే ఇంట్లో డబ్బాలన్నీ ఖాళీ అయినప్పుడు ఇవన్నీ కూడా ఎట్నింటిది కదండి. అవునా? చింత ప్రతి విషయమైన చింత, ఉద్యోగ విషయమైన చింత, వివాహ విషయమైన చింత, లేకపోతే ఇంకోటి కొన్ని భూపరమైనటువంటి కదా వివాదాలు, అనారోగ్యం, పెద్ద చింత ఇది కదండి. అనారోగ్యం ప్రతి ఒక్కరికి కూడా ఏదున్నా ఏది లేకపోయినా మాత్రం ప్రతి ఒక్కరికి ఏదో ఒక అనారోగ్యంతో మనుషులు రోజు బాగా హ్యాపీగా ఉన్నారు. అంతేనమ్మా? ఏమన్నా అవుతారు, అవునా కాదా కదా? చింతిస్తూ ఉంటాం కదండి. పెద్ద ట్రబుల్ అందరికీ. ఏం ట్రబుల్ చెప్పండి అమ్మా? గ్యాస్ ట్రబుల్ కదండి. పెద్ద గ్యాస్ ట్రబుల్ అయిపోయింది అందరికీ.
టయానికి ఆహారం తీసుకోకపోయినా, ఎక్కువగా ఆలోచన చేసినా, మనం చేసేదంతా కూడా ఏదో రూపం బయటికి వచ్చేయాలంట. నువ్వు ఆలోచించినా, నువ్వు వరి అయినా సరే, దేని గురించి దీర్ఘంగా ఆలోచన చేసినా అదంతా కూడా క్రియారూపం దాల్చుకొని మనుషులోకి వెళ్ళిపోయి అది గ్యాస్గా ఏర్పడిపోయి అనారోగ్యానికి దారి వస్తాయి. అందుకనే ఎందుకు మన చింత కదమ్మా, ఎందుకు చింత చెప్పండి. అందుకే పాట ఒకటి ఉంది, క్రిస్మస్లో పాడతారు. ఏం పాట చెప్పండి అమ్మా? చింత లేదిక, అంతవరకే కదా. అది అయిపోయాక మళ్ళీ అది రేపు పొద్దున క్రిస్మస్ పండుగ కదా, ఏం కూర వండుకోవాలి, ఏం బట్టలు కట్టుకో, చింత కదా. ఆడ జాకెట్ ఇచ్చి వచ్చానే, అది ఇక్కడ చొక్కా ఇచ్చి వచ్చాను, వాడు ఇస్తాడా ఇవ్వడా, ఇది ఒక చింత. అవునా కాదు? అందరం కూడా ఒకేగా స్కూల్లో చదువుకున్నాం కదా, అందరికీ అదే బాధ. పాట మాత్రం పాడుకుంటాం అంతవరకే. మా నాన్న గుర్తొస్తుంటాడు సమ్మన్ పాస్టర్ గారా, భలే చెబుతుంటాడు ఈ విషయాలు. కానీ ఏదో ఒక చింత వరి అయిపోవటం వల్ల మనుషుడు అని ఎనలేని బాధలోకి భీతిలోకి వెళ్ళిపోయి తన జీవితాన్ని దగ్గర కృషింప చేసుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ప్రభు ఏమంటాడండి, పేతురు గారు ఏమంటాడు, అయ్యా ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీదండి. క్రీస్తు ప్రేమ దేని బిడ్డలారా, ఆయన మన భారము భరించబడు కాబట్టి ఆయన భుజముల మీద రాజ్య భారం ఉంటుంది. దాంట్లో నీవు కూడా ఉన్నావు కాబట్టి నీ భారము ఆయనే మోస్తాడు. కాబట్టి ఇక్కడ అబ్రహాము అదే కదండి, అబ్రహాము కూడా అదే నిర్ణయించుకున్నాడు, నా భారము భరించేది దేవుడే. అందుకే ఏమన్నాడంటమ్మా, చూడమ్మా అక్కడే ఉన్నాడు. ఇస్సాకు అడుగుతాడయ్యా, కట్టెలు ఉన్నాయి, తర్వాత అన్నీ పిలిచాను, ఏమి నా కుమారుడా? అప్పుడు అతడు నిప్పును కట్టెలను దహన బలికి అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకుని చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే చూచుకొను, యెహోవా జాయిరే, దేవుడే చూచుకొను. అబ్రహాము పొదల్లో ఉన్న పొట్టేళ్ళను చూసి చెప్పాడు ఈ మాట. ఏమ్మా చెప్పండి, బైబిల్ అక్కడ రాయబడి ఉందా? నా బైబిల్ అట్లేదు, మీ బైబిల్ ఏమైనా ఉందా? లేదు కదా. విశ్వసించి, అందుకనే అతడు విశ్వాసులకు తండ్రి అయ్యాడు. దేవుడే చూసుకుంటాడులే, ఎందుకంటే దేవుని స్వరము విన్నాడు కాబట్టి. అబ్రహాముతో ప్రత్యక్షంగా కదండి ఆయన మాట్లాడిన మాటలు విన్నాడు కాబట్టి తెలుసు దేవునికి చూసుకుంటాడని. అందుకన్నాడయ్యా, నువ్వేం వరిగా మాకు నాయన, దేవుడే చూసుకుంటాడు. అది నువ్వు కావచ్చు, లేకపోతే ఇంకోటి కాబట్టి దేవుడే చూసుకుంటాడు. నీ జీవితంలో కూడా దేవుడే చూసుకొనుగాక. నీకు ఏది అవసరమో అది దేవునికి స్పష్టంగా తెలుసు కదండి. నీకు ఆహారం అవసరమా? నీ అనారోగ్యానికి స్వస్థత అవసరమా? నీకు ఉద్యోగం అవసరమా? నీకు వివాహం అవసరమా? చాలామంది వీటి విషయమై భలే వేదన కలిగి ఉంటారు, భలే చింత కలిగి ఉంటారు. కాబట్టి డోంట్ వరీ అబౌట్ దట్. దాని గురించినటువంటి చింత నీకు అక్కర్లేదు. దేవుడు మన పక్షమై ఉన్నాడు కదా, దేవుడు మన పక్షంగా ఉన్నాడు. దేని విషయం సరే దేవుడు చూసుకుంటాడు కాబట్టి వదిలిపెట్టి దేవుని మీద పెట్టేస్తాను. ప్రతి భారము కూడా దేవుని మీద పెట్టు, దేవుడే చూసుకొనుగాక. నీ కష్టము కానీ నీ నష్టము కానీ దేవుడికి అన్నీ కూడా తెలుసండి. అయితే మనం దేవుని మీద నమ్మిక ఉంచాలి. మొట్టమొదటిగా అబ్రహాం చేసింది అది కదా, దేవుడే చూసుకొని, అంటే దేవుని మీద తన పూర్తి నమ్మిక ఉంచేస్తాడు అబ్రహాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించుకుందాం. ఇంకో మాట కూడా చదువుకుందాం. దీని యొక్క వాక్యంలో ఉంచి ద్వితోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనం తండమా. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదు, నీ హృదయములోనున్నది తెలుసుకున్నటకు చూసారమ్మా, ఆయన నిన్ను ఎందుకు శోధిస్తున్నాడంటే నీవు ఆయన మాటకు లోబడతావో లేదు కదా. తర్వాత అనిశ్చితం ఈ అరణ్య మార్గంలో, అందుకే దేవుడు నడిపించింది నేను. ద్వితోపదేశ కాండంలో మరి ఈ యెహోషువ చెబుతున్నాడు ఈ మాటలు తన ప్రజలకు. ఆయన మాటకు ఆయన ఆజ్ఞలకు నీవు లోబడతావో లేదు గమనించాల. లోబడాలి కదండి. లోబడకపోతే మనకు ఫలితం రాదు.
నాకే ఎందుకు రావాలి ప్రభు? అబ్రహాం అన్నాడు, నాకే ఎందుకు రావాలి నాయన ఇది? ఏదో పక్కన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వకూడదా అని అన్నాడు అబ్రహాం. ఏమన్నా, నన్నే ఎందుకు శోధించాలి? నిన్నే, ఎందుకంటే దేవుడు కావాల్సింది నీవే కాబట్టి. హల్లెలూయా. నీవు కూడా మన సంఘములో దేవుడు ఎంతమందిని కోరుకుంటున్నాడు కదండి. అడగాల, దేవా నన్ను కోరుకో నాయన, నన్ను ఏర్పాటు చేసుకో, నీ కోసం నేను బలమైన జనముగా, ఒక శక్తిగల జనముగా, ఒక కుటుంబంగా, ఒక వ్యక్తిగా నిలబడి నేను నీకోసం సాక్షిగా జీవించాలి కాబట్టి నన్ను వాడుకో ప్రభు అని నువ్వు అనగలిగితే దేవుడి యొక్క ఆశీర్వాదాలు, దీవులు ఏ విధంగా ఉంటాయో మీరు చూడండి. దేవుని యొక్క అద్భుత కార్యాలు, దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు ఎట్లా ఉంటాయంటే, మనుషుల యొక్క హృదయాలకమ్మ కంటికి కనపడవు, చెవికి వినపడవు, మనిషి హృదయానికి అసలు గోచరమే కావు. ఆలోచన చేయండి. వాళ్ళకి మనుషులకు అర్థం కాదు, ఎందుకంటే దేవుని క్రియలు అర్థం చేసుకోవడం మనుషులకు అర్థమైద్దమ్మా. మనుషుడు ఎంత మాత్రం అమ్మా, ఆయన అనంతుడైన దేవుడు, పరిమితి గల ఈ యొక్క మనుషుడు అపరిమితుడైన దేవుని యొక్క జ్ఞానానికి ఏమైనా చాటి చెప్పగలడా? చెప్పండి అమ్మా, కదండి. ఏమీ చెప్పలేడు మనుషుడు. ఆహా, దేవుని బుద్ధి బాహ్యములు ఎంత గంభీరమైనవి! ఆయన హృదయమును ఎరిగి ఆయనకి ఆలోచన చెప్పు నరుడు ఎవరన్నా ఈ లోకంలో కలడా? ఎవరు లేరు కదమ్మా. అందుకని అబ్రహాము గప్చిప్ కదండి, అడగగానే లేచి వెళ్ళిపోయాడు. కొడుకుని తీసుకొని కదండి, పనివారిని తీసుకొని కొండ మీదకి వెళ్ళిపోయి బలిపీఠానికి ఆయన సిద్ధపడ్డాడు. అందుకని అబ్రహాము దీవించబడ్డాడండి, దీవించబడ్డాడు. సరే, ఇక్కడ ద్వితీయ దృష్టికాన్ని ఏమంటాడంటే, నువ్వు ఆయన ఆజ్ఞలను చూడమ్మా, అక్కడ ఏమంటాడు, వింటావో లేదో, ఆయన ఆజ్ఞలకు లోబడతావో లేదో దేవుడు నిన్ను పరిశీలించి ఈ అరణ్య మార్గంలోనే అనిచే నిన్ను అనసపట్టానికి కూడా సిద్ధంగా ఉండాలి. నీ అనగనంటే నీ దీవులు పోగొట్టుకుంటా కదా, నీ ఆశీర్వాదాలు పోగొట్టుకుంటా. ఆ బంగారము ఆ సువర్ణంలో ఏమైద్దామా మెరుగుపరచబడిపోతే, ఆ ఒత్తిళ్లకు ఆ యొక్క మంటకి అది లోబడపోతే అది షైనింగ్ రాదు కదా. అట్లనే మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో కూడా మనం షైనింగ్గా ఉండాలి అంటే ఒక్కోసారి మనం దేవుని పెట్టే ఆ శోధనలకు మనం లోబడాల్సింది. దేనికి వాక్యంలో మరి కొన్ని మాటలు ఉన్నాయి చూడండి. దేవుడు అప్పుడే కాదు, ఇప్పుడు మనుషులతో కూడా, తన శిష్యులతో కూడా చెప్పాడు. మత్తయి సువార్త ఏంటమ్మా, మత్తయి సువార్త 10వ అధ్యాయము 37 నుంచి 39 వరకు శిష్యులతో కూడా అంటున్న మాట ఇదే. ఆనాడు వాళ్ళతోనే కదండి కదా, ఈయన నేడు కూడా మనతో కూడా దేవుడు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. చదవండమ్మా, మత్తయి 37, 10, 37 చదువుతున్నారా? తల్లినైనను కాదు, కుమారునైనను కుమార్తెనైనను కాడు, తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు కాడు. విన్నారు ఈ మాటలు? దేవుని ఆశీర్వాదాలు రావాలన్నా, దేవుని దీవెనలు మనం పొందుకోవాలన్నా యూ హ్యావ్ టు లివ్ ఆల్ దిస్. అంటే అది అర్థం ఏంటంటే, ఎక్కువగా ఇవి ఉండాలి. నీ సంతానం ఉండాలి, నీ బిడ్డలు ఉండాలి, భార్య ఉండాలి, నీ కుటుంబ సభ్యులు ఉండాలి. అయితే వీటన్నిటికంటే ఎక్కువగా ఏమనంటే సిలువ. ఏమన్నాడమ్మా? సిలువను ఎత్తుకొని వెంబడింపినవాడు. సిలువ అంటే శ్రమలు కదండి, శ్రమలతో కూడిందే క్రైస్తవ పోరాటం అనేది, క్రైస్తవ జీవితం అనేది శ్రమలతో కూడిందే. ఇది శ్రమంలోనే మనం విజయం పొందుకుంటాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. శ్రమంలోనే మనం విజయం పొందుకుంటాం. శ్రమల ద్వారానే మనం విజయ తీరాలకు మనం చేరగలం. ఇక్కడ ప్రభు అంటున్నాడు శిష్యులతో, అయ్యా వీటన్నిటిని వదులుకోవాలి మీరు. అంత మాత్రమే కాకుండా సిలువ ఎత్తుకొని నడవాలి, నన్ను వెంబడించాలి. చాలామంది ఎన్ని చేయగలం కానీ ఈ శ్రమంలో పోవటం మా వల్ల కాదండి కదా. రాబోతున్నాయి, ఏముందమ్మా ఇంకా రాబోతున్న శ్రమలు. క్రైస్తవ సంఘానికి రాబోయే దినాల్లో కదండి ఎన్నో భయంకరమైన శ్రమలు రావాలా, ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా చాలామందికి ఏంది, అబ్బా ఇవన్నీ రాకమునిపే సంఘము ఎత్తబడిపోతే అంత బాగుండు. శ్రమంలోకి వెళ్ళటం ఇష్టం లే కదమ్మా కొంతమందికి. దీని మీద చాలా తర్జన భర్జనలు ఉన్నాయి. సంఘం శ్రమంలో గుండా పోవాలని అలా వెళ్ళినప్పుడే పరీక్షగా నిలబడిన వారు మాత్రమే పైకి ఎత్తపడతారు కొంతమంది ఏమో కాదు ఏర్పాటు చేయబడిన విశ్వాసులు ప్రభుని రక్షణ పొంది ఆయన సంఘ సభ్యులుగా ఉండి క్రైస్తవ జీవితం జీవిస్తుంటారు కదా.
వాళ్ళు దేవుని సంఘము. ఆయన రాకమునుపే సంఘాన్ని పైకెత్తేసుకుంటాడు, ఆయన దగ్గర పిలుచుకుంటాడు. మధ్యాకాశంలో అక్కడ విందు జరిగిద్ది, అక్కడ బహుమానం కొంతమంది. ఈ విధమైన తర్జన భర్జనలు. సరే, ఏదేమైనప్పుడు కూడా శ్రమంలో గుండా వెళ్ళటానికి ఇష్టపడిన వారు కొంతమంది ఉంటారు, శ్రమల గుండానే పోవాలని కొంతమంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమా, పరీక్ష రాసి 35 మార్కులు 60 మార్కులు 100 మార్కులు పొందుకుంటే బాగుందా? ఏమి రాయకుండా ఊరక జంప్ జిలానీలాగా ఈ మధ్య పెట్టారు కదా, కష్టకాలంలో రాయకుండానే ప్రమోషన్ వెళ్ళిపోయింది. అవునా కదా? ఏది బాగుంటుంది? కష్టపడి ఫలితం వస్తేనే కదండి. కష్టపడి ఫలితం వస్తేనే చాలా మందికి, దాదాపుగా 70 మందికి తృప్తిగా ఉంటుంది. 70% ప్రజలకు సంతోషం. ఎందుకంటే నేను కష్టపడ్డానరా, నాకు ఈ ఫలితం వచ్చిందని. కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏంటంటే అదే వాళ్ళు ఎగ్జామ్ రాయకుండా పాస్ అయిపోయారు కదా, అది ఇక మనం దానికి చెప్పలేం. రోమాలో ఆ మాట కూడా ఉంది కదండి. కొంతమంది పరీక్ష పెట్టకుండానే దేవుడు వాళ్ళని తన రాజ్యంలోకి తీసుకుంటాడంట. హల్లెలూయా. కొంతమంది ఏమో పరీక్ష పెట్టబడి కదండి శ్రమలో గుండా పోయి వాళ్ళకి పరలోక రాజ్యం అందిస్తాడంట. ఈ జడ్జి ఏదైనా సరే జడ్జి చేసేవాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఏదైనా సరే ఆయన చిత్తానికి లోబడి జీవించటమే క్రైస్తవుల యొక్క విధి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుని వాక్యంలో చూసినట్టయితే సింహము గుహలోకి పోయింది ఎవరమ్మా చెప్పండి? దాని వెళ్ళాడు కదా. మనం కూడా సింహం గుహలోకి పోయే పరిస్థితులు ఒక్కోసారి వస్తూ ఉంటాయి. అయితే అక్కడ తోడుగా వచ్చింది ఎవరంటే యోధా గోత్రపు సింహం. హల్లెలూయా. నీ శ్రమలో ఉన్న సింహాల గృహంలో ఉన్నా సరే, నేను ముగిస్తా వాక్యమా, నువ్వు సింహాల గృహ లాంటి పరిస్థితిలో ఉన్న యోధా గోత్ర సింహుడి యేసయ్య నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ సింహాలన్నీ కూడా ఈ సింహాన్ని చూడగానే నోరు మూసేయాలి. అంతేనమ్మా? అవునా కదా? వెంటనే గప్ చిప్ అయిపోవాల్సింది. దాని వెళ్ళాడు లోపలికి. వెళ్ళకుండానే చేయొచ్చుగా చాలామంది అంటారు. కానీ దేవుని చిత్తం అది కాదు. వెళ్ళాలని దేవుని చిత్తం ఉన్నప్పుడు దేవుడు తీసుకెళ్తాడు, ఆ గృహలోకి తీసుకెళ్తాడు, అలాంటి పరిస్థితిలోనికి తీసుకెళ్తాడు. అయితే అక్కడ ఏముంటుంది చెప్పండమ్మా? దేవుని యొక్క యోధా గోత్రపు సింహమైన యేసయ్య ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవుడు ఉన్నాడని రుజువు చేసుకోవటానికి దేవుడు చేసే గొప్ప కార్యం. అటనే ఇప్పుడు దానియేలు, షడ్రకు, మెషకు వీళ్ళు ముగ్గురు ఎక్కడ వేసారమ్మా చెప్పండి? అగ్నిగుండంలో వేసారా లేదా? వేసినప్పుడు ఎవరున్నారమ్మా చెప్పండి అక్కడ? దేవుని దూత, దేవతల రూపం వంటి రూపం గల మనుషుడు అక్కడ ఆయనే దిగి వచ్చాడు. హల్లెలూయా. నువ్వు అగ్నిగుండం లాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడే దిగి వస్తాడు. హల్లెలూయా. ఆయన దగ్గరే ఉంటాడు, నీ పక్కనే ఉంటాడు, నీతోనే నడుస్తాడు అగ్నిగుండంలో. ఉన్నాయి లేవా పరిస్థితులమ్మా? అగ్నిగుండం లాంటి పరిస్థితులు లేవా? ఎన్నో ఉంటాయి అగ్నిగుండం లాంటి పరిస్థితులు. ఊపిరి తిప్పుకోలేని పరిస్థితులు, ఎటు చూసినా కాలిపోతున్నట్లుగా ఉంటాయి, మంట మండుతున్నట్టే ఉంటుంది. అయితే అగ్నిగుండంలోనికి దేవుడు దిగి వస్తాడు. హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ నీవు ఉన్నట్లయితే దేవుడు దిగి వచ్చి నిన్ను చల్లటి పరిస్థితుల్లోకి, పచ్చిక బయల్లోకి దేవుడు నిన్ను నడిపించునుగాక. హల్లెలూయా. ఇక మూడోది, ఇది ఎగ్జాంపుల్ చెప్పి ముగిచేస్తారు. మూడోది సముద్రం. ఏం సముద్రం చెప్పండమ్మా? ఎర్ర సముద్రం. వాళ్ళు నడిపించకుండా దాటే శాన్సార్లు చెప్పే మాటని కదండి. కానీ దేవుడు ఆ సముద్రంలో కూడా దేవుడు తీసుకెళ్ళాడు. ఎందుకంటే దేవుడు అలాంటి సముద్రం లాంటి పరిస్థితులు నువ్వు ఇంక చేయలేను, ఇక దాటలేను, నడవలేను, ఇది నాకు శక్తికి మించింది అనుకున్నప్పుడు దేవుడే దిగి వచ్చి సముద్రాన్ని చీల్చివేస్తాడు. హల్లెలూయా. ఇలాంటి శక్తులు నిన్ను ఆవరించినప్పుడు, నేను ముందుకు నడవకుండా చేసినప్పుడు దేవుడే దిగి వచ్చి దాన్ని చీల్చి అటు ఇటుగా ఏం చేస్తాడు చెప్పండమ్మా? అటు ఇటుగా చీల్చివేస్తాడు దేవుడు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమ దేని బిడ్డలారా, యెహోవా ఈరే కదండి, దేవుడే చూచుకోను. క్రీస్తునందు ప్రియ దేని బిడ్డలారా గమనించండి, దేవుడే చూసుకుంటాడు. అయితే అనుదినము నువ్వు లేచి ఏం చేయాలి చెప్పండమ్మా? యెహోవా ఈరే, దేవా ఈరోజు నువ్వు నన్ను చూసుకోయా. మనం మాత్రం లేవగానే అద్దం ముందు పోయి చూసుకుంటాం. ఏమ్మా? అవునా లేదా? తెల్లింటికి వచ్చిందా లేదా? అవునా?
ఇక మనం చూసుకునే ఎలాగానే అందరూ చేసే క్రియలేదండి కాదంటలే. అయితే మొదటిగా ప్రప్రథంగా దేవుణ్ణి అడగాలి, అయ్యా ఈ దినమన నువ్వే నాకు తోడుగా ఉండవు, యెహోవా ఈరే నన్ను కాపాడే దేవుడు, నన్ను పోషించే దేవుడు నువ్వే. కాబట్టి ఒకవేళ నన్ను పరిశోధించి పరీక్షించి తెలుసుకున్నా నేను నీకు నిర్మలుడుగా కనపడినట్లుగా చేపురాను దావీదు ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. ఇంకా రెఫరెన్స్ రాసుకొని కావాలంటే 139:23 కీర్తనలు 139:23, 26, 2, 17, 3 కీర్తనలు. అమ్మా, దేవా నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరి మాట చెప్పండి, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. నిత్య మార్గం అంటే దేవుని మార్గం. నిత్య మార్గంలోకి దేవుని నడిపించాలంటే ఆయాసకరమైంది ఏంటమ్మా? ఆయాసకరమైంది ఉంటే తొలగిచ్చేసాయా, నీకు ఇష్టమైంది ఉంటే తొలగిచ్చేసాయా అని మనం ప్రార్థన చేయగలిగిన నాడు అప్పుడు దేవుడు నీకు యెహోవా ఈరే, ఆయన నిన్ను చూచుకును, ఆయన నిన్ను ఆదరించును, ఆయన నీకు సహాయం చేయను, ఆయనే చూసుకును. నీ జీవితాన్ని దేవుడు చూసుకుంటాడు కదండి, ఇంకెవరు చూసుకుంటాను కాదు, నీ జీవితాన్ని దేవుడే చూసుకుంటాడు. అయితే మనం ఏం చేయాలంటే మన జీవితాన్ని దేవునికి అప్పగించేసేయాలి. అలా ఉన్ననాడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి నిన్ను ఫలభరితమైనటువంటి మరి కుటుంబముగా మరి దేవుడు నిన్ను దీవించునుగాక. మన కుటుంబంలో దేవుడే మనకు నిత్యము యెహోవా ఈరేగా ఉండునుగాక. ఈ వారమంతా దేవుడు మనకు యెహోవా జాయిరే అంటే యెహోవా మనకు సహాయం చేసి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచి కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ స్తోత్రములు నాయన, నీ రక్తము శరీరములో పాలు భాగస్తులు అవటానికి తండ్రి మీరు ఇచ్చినటువంటి ఈ ధన్యతను బట్టి స్తోత్రాలు. నీ రక్తము శరీరం పూజిస్తుండగా మాలో ఎలాంటి పాపము లేకుండా, ఏ దుష్కారం మాలో లేకుండా నాయన మమ్మలను పవిత్రపరచండి, పరిశుద్ధపరచమని కోరుతున్నాం తండ్రి. స్తోత్రము. హల్లెలూయా. దేవా నీకే స్తోత్రములు నాయన, మమ్మల్ని బలపరచండి. ఇదిగో నాయన నీ రక్తము శరీరం తీసుకొంచుండగా మాకు యోగ్యత దయచేయండి. నీకే స్తోత్రములు నాయన, నీకే స్తోత్రములు ప్రభువా. ఇది అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తమని సెలవిచ్చిన విధముగా ప్రభువా ఈ నిబంధన రక్తం తీసుకొంచుండగా మమ్మలను శుద్ధి చేసి పవిత్రపరిచి నీ రాజ్యానికి మమ్మల్ని వారసులుగా చేసుకోమని కోరుతూ యేసు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వాక్యాన్ని విని ఆత్మీయంగా మీరు ఎంతగానో బలపడి ఉన్నారని మేము నమ్ముతున్నాం. మీకు ఏదైనా ప్రార్థన అక్కర్లు ఉన్నట్లయితే తప్పకుండా మాకు తెలియచేయండి. మేము, మా కుటుంబము, సంఘము మీ అందరి కోసం ప్రార్థన చేస్తాం. అంతే కదండి, మీ గృహాల యొద్దకు వచ్చి మీకోసం ప్రార్థన చేయాలని మీరు కోరినట్లయితే మాకు ఫోన్ ద్వారా తెలియజేసినట్లయితే మా హన్నా ఉమెన్ ఫెలోషిప్ వారు మీ కుటుంబాల దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఎంతగానో ప్రార్థనలో, దేవుని వాక్యంలో ఆత్మీయంగా మిమ్మల్ని బలపరుస్తారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అక్కర్లకు మాకు తెలియచేయవలసిన మా చిరునామా పరిశుద్ధ ప్రవాహిని, పోస్ట్ బాక్స్ నెంబర్ 28, క్లౌపేట, 6th లైన్, ఒంగోలు.